నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా స్వతంత్ర సమర యోధుడు విప్లవ వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలు తిరుపతి లడ్డు ఘటనను నిరసిస్తూ బాలస్వామీజీ ఆధ్వర్యంలో జపయజ్ఞ కార్యక్రమం గురం జాషువా జయంతిని ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా జరపాలి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసిన శంకర్రావు డిమాండ్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యోజన సమాఖ్య మరియు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ వద్ద భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని విద్యార్థి యోజన మహిళా సిపిఐ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాసి వెంకటేష్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈ రోజు భగత్ సింగ్ 117వ జయంతి కార్యక్రమాన్ని శివాజీ చౌక్ లో విద్యార్థి మిత్రులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్ సింగ్ అనేక పోరాటాలు చేశారని ఉరికమ్మాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడారని అన్నారు. అటువంటి భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి లోకం ముందుకు సాగాలని అందులో ఏఐఎస్ఎఫ్ ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ భగత్ సింగ్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి మద్దినేని కిరణ్ బాబు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు గండు శివ, చెన్నూరి సాయి, ఏఐవైఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కుంభా రవితేజ, ఏఐఎస్ఎఫ్ నాయకులు కావేటి యశ్వంత్, వివేక్, పండు, అన్నం సాయి తదితర విద్యార్థి యోజన పార్టీ మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ అఖిల భారత యోజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతిని పురస్కరించుకొని స్థానిక శివాజీ చౌక్ నందు గల భగత్ సింగ్ విగ్రహానికి విద్యార్థులు మరియు యువకులు కలిసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. సర్దార్ భగత్ సింగ్ ఆశయాలని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో విద్యార్థులు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తూ ఎవరైతే విద్యార్థులు సమస్యల మీద ఇబ్బంది పడతా ఉన్నారో ఆ సమస్యల దగ్గరికి వెళ్ళి అవి తెలుసుకొని పరిష్కారం అయ్యేంత వరకు భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు కొనసాగించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు అనేక రకాలైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థులకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. జీవో నెంబర్ 77ని రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఆదుకుంటామని చెప్పి మీరు హామీ ఇచ్చారు. విద్యా సంవత్సరం మొదలై విద్యార్థులు చదువుకుంటున్నప్పటికీ కూడా వారి సమస్యలను మీరు పట్టించుకోకపోవడం తీర్చకపోవడం చాలా బాధాకరం. సర్దార్ భగత్ సింగ్ గారి 117వ పుట్టినరోజుని ఏఐఎస్ఎఫ్ గర్వంగా జరుపుకోవడం ఈరోజు చాలా ఆనందకరం. సర్దార్ భగత్ సింగ్ గారి ఆశయాల కోసం 88 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలు ఎన్నో చేసి విద్యారంగంలో సమస్యల ప్రక్షాళన కోసం పోరాడుతున్న అఖిల భారత విద్యార్థి సమైక్య ఒక్కటే ఉందని చెప్పి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. విద్యార్థుల సమస్యల పట్ల ఏ సమస్య ఉన్నా కూడా కళాశాల యాజమాన్యం దృష్టి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ చేరవేసే విధంగా ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపై గత 10 రోజులుగా హాస్టళ్ళని సందర్శించి కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. విజయవాడ ధర్నా చౌక్లో ధర్నాలు చేసినా కూడా పేద విద్యార్థుల భవిష్యత్తుని మీరు తాకట్టు పెడుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పట్టభద్రులు ఈ నెల 30 నుండి జరిగే ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రక్రియలో ఓట్లు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. నవ సమాజానికి పునాదిగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రులు త్వరగా తమ ఓటును ఆన్లైన్లలో నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని. మీ అందరూ కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటర్లుగా ఫామ్ 18 ద్వారా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నమోదు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇదే సందర్భంలో నాకు
కూటమి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి పెద్దలకి మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఓటు అనేది మన బాధ్యత. ఆదర్శంగా మనం ముందు ఓటర్గా నమోదు చేసుకోవాల్సిన అవసరం. ఈ సందర్భంగా ఫామ్ 18లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ అందరూ కూడా ఓటర్లుగా నమోదు కావాల్సిన అవసరం, ఆవశ్యకత. నవ సమాజ నిర్మాణానికి పునాదిగా మీ ఓటు ఉండాలని చెప్పి కోరుకుంటూ గుంటూరు కలెక్టరేట్లో జలవనరుల శాఖ స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గుంటూరు ఛానల్ పొడిగించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారని, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గుంటూరు ఛానల్ పొడిగించాలనే నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఛానల్ పొడిగింపును విస్మరించిందని, గుంటూరు ఛానల్తో పాటు గుంటూరు నల్లమడ ఛానల్ ఆధునీకరణ పనులు చేపట్టామని నిర్ణయించామని, గుంటూరు ఛానల్ పొడిగించడం వల్ల దాదాపు 5 నియోజకవర్గాల్లో 77 గ్రామాలకు సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని, ఈ 3 ప్రాజెక్టులకు దాదాపు 800 నుండి 900 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, రానున్న బడ్జెట్లో గుంటూరు అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించేలా చూడాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే నైపుణ్యాల శిక్షణపై చర్చించామని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా యువతకు మీ సెంటర్ల ద్వారా తర్ఫీదు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, జిల్లాలో ఉన్న పరిశ్రమలు, సంస్థలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని, స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి యువతకు జిల్లా, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు పార్లమెంటులో ప్రజలందరికీ మేలు జరిగేవి. ఒకటి ఇరిగేషన్కి సంబంధించినవి. ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి, గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి, ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి. ఈ 3 డిస్కస్ చేసి, ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి, అప్గ్రేడేషన్ ఒకటి, తర్వాత ఎక్స్టెన్షన్ ఇప్పుడున్నది ఆల్మోస్ట్ 28 విలేజెస్కి వెళ్తూ ఉంది. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 49 విలేజెస్, అంటే టోటల్ 75 విలేజెస్ వస్తాయి, 77 విలేజెస్ వస్తాయి. 5 కాన్స్టిట్యున్సీస్ని కవర్ అవుతుంది ఇది. దీనికి దాదాపుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. అట్లీస్ట్ బాబు గారిని మేము ఒక 100 కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం. ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి. ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను, అదేవిధంగా ఆ నల్లమడ డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి. సో వాటికి కూడా ఒక్కొక్క దానికి 20, ఇంకో దానికి 25 or 30 crores, టోటల్ 150 crores అన్నా బడ్జెట్లో పెట్టగలిగితే బాబు గారు ఈ 3 ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి. అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 yearsలో స్లోగా 1 by 1 చేసుకుందాం అనుకుంటా ఉన్నాం. ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డ్ లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము. రెండొక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి. అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, ప్రజల యాస్పిరేషన్స్, వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్, ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం. అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు 5 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటిని ఎలా సాల్వ్ చేయాలి, ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము. తీసుకున్నాక ఇందులో 2 ఇష్యూస్ మీద నెక్స్ట్ 20 డేస్లో ఒక యాక్షన్ ప్లాన్. ఒకటి, పబ్లిక్కి అవేర్నెస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్. రెండోది, ఏ ఇండస్ట్రీస్ అయితే హై పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం. పట్టణంలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని
చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం 31, 32, 36 వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఆయా వార్డుల కౌన్సిలర్తో కలిసి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తెనాలి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అందరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకుండా స్వచ్ఛత మరియు స్వాతంత్రం కల్పించారు. భారతమాతకు సేవ చేయడం సమయం కేటాయిస్తానని పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత వైపు నేను వేసే ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సూర్య రోజుకు వచ్చేసి 3-4 వార్డులు పర్యటిస్తున్నాము. అందులో ఎక్కడైతే ఈ చెత్త అనేది వేయకుండా ఉండాలని ప్రజలందరికీ చెప్పటం, అలానే ఆ పరిసరాలు శుభ్రం చేపించటం, అలానే మీరు కూడా మాకు సహకరిస్తేనే మన వార్డులు కానివ్వండి, రోడ్స్ కానీ ఏదైనా సహాయపడుతుంది. కాబట్టి మీరు ఎలాంటి చెత్త అనేది వేయకుండా మాకు అందించాలని కోరుకుంటున్నాం. అలానే మీరు ఇల్లు ఎట్లా శుభ్రపరుస్తున్నారో రోడ్ల మీద కూడా మీరు అంత శుభ్రంగా చేస్తేనే మనం స్వచ్ఛ భారత్కి, అలానే మన స్వచ్ఛతనాలు అనేది గుర్తింపు ఉంది. కాబట్టి మనం స్వచ్ఛతనాలాగా తీర్చిదిద్దుకుందాం అందరం. అలానే వార్డుల్లో పర్యటిస్తుంటే అక్కడక్కడ శానిటేషన్ లోపం అనేది ఉంది, కానీ త్వరలోనే దాన్ని కూడా పరిష్కరిస్తాం. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సెప్టెంబర్ 15 తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు కూడా 15 రోజులు స్పెషల్గా ఒక క్యాంపెయిన్ చేస్తున్నాము. ప్రతిరోజు కూడా 3 వార్డులు ఎంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు 31, 32 వార్డులు ఈరోజు చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు ఈ వార్డులన్నీ కూడాను విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యి వాటన్నిటిని కూడాను క్లియర్ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు. సో మాకు శానిటేషన్ తరపున మేము చేయగలిగినన్నీ కూడాను ఈరోజు కంప్లీట్ చేసేస్తాము. ఓపెన్ ప్లాట్స్లో ఉన్న చెత్త చెదారం క్లీన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము చేస్తున్నామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడాను కోఆపరేట్ చేసి ఈ ఓపెన్ ప్లేస్లో ఎక్కడ కూడాను ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా సహకరించాలని అందరినీ మనవి చేసుకుంటున్నాం. మనకి 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2 వరకు జరుగుతుంది. సో మన తెనాలిలో కూడా మనోహర్ గారి నాయకత్వంలో చాలా చక్కగా, చాలా బాగా ఎవ్రీడే వార్డు వైజ్ ఈ స్వచ్ఛతా ఈ సేవ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు అందరు కలిసి. సో ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇంటి లోపలే కాదు, మన ఇంటి బయట కూడా మనం అంతే క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోవాలి. ఎందుకంటే చిన్న వర్షం పడినా లేదా ఏదైనా సరే మనకి అన్హైజీన్ ఉన్నప్పుడు వచ్చే వైరల్ ఫీవర్ కానీ, దోమలకి లేదా డెంగ్యూ ఫీవర్, మలేరియా, సో ఇవన్నీ వచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మన చుట్టుపక్కల నీట్గా లేకపోవటమే. సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వేస్ట్ అనేది డస్ట్బిన్లో తప్ప కాలువల్లో కానీ లేకపోతే వెకెంట్ ల్యాండ్లో కానీ వేశారనుకోండి, అది మీకు మీ పిల్లలకి చాలా హానికరము, అనారోగ్య పాలవుతారు. ఇప్పుడు చిన్న విరామం.